హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం కురవనుంది. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో గత 2 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షం నీరు నిలవడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. తాజాగా హైదరాబాద్ నగర ప్రజలకు వర్షం రానున్న 2 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం కురవనుంది. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో గత 2 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షం నీరు నిలవడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. తాజాగా హైదరాబాద్ నగర ప్రజలకు వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 2 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వరుసగా 4వ రోజు, అంటే మనం 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఉదయం అంతా కొంత ఎండ తీవ్రత కనిపించినా కూడా సాయంత్రం 4 గంటలు కాగానే భీకరమైనటువంటి వర్షాలు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 4 రోజుల నుంచి హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైనటువంటి, అంటే మహానగరం అంతా కూడా అతలాకుతలమైపోయినటువంటి సందర్భాలు చూసాం. ముఖ్యంగా ఇవాళ కూడా భారీ వర్షం కురనుంది. కాసేపట్లో, అంటే దాదాపు 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరొకసారి హైదరాబాద్ లో వాన విజృంభణ ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అంబర్పేట్, సార్నాథ్, ఉప్పల్, హబ్సిగూడ, మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్, హిమాయత్ నగర్, నల్లకుంటతో పాటు బషీర్బాగ్ పరిసర ప్రాంతాలకు కూడా భారీగా వర్షం కురనుంది. దాదాపు 5-5:30 గంటల సుమారులో మొదలై దాదాపు 8 గంటల వరకు కూడా భారీగా వర్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో జూలై 25వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ క్రమంలో 2 రోజుల పాటు, ఈ 2-3 రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురనున్నట్టుగా సూచించింది. ఇందులోనే భాగంగా హైదరాబాద్ తో సహా దాదాపు 11 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది. అలాగే మరో 15 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షం మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాం. వైశాలి, ఇటు రోడ్లపై అంటే భారీ ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, అలాగే రోడ్డు మార్గాన నిలిచిపోయినటువంటి నీరు అవ్వచ్చు. రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ లో వర్షం వరుసగా 3 రోజుల నుంచి. అయితే ఇవాళ కూడా హైదరాబాద్ లో దాదాపు సాయంత్రం 5 గంటల మొదలై రాత్రి 10-11 సుమారు వరకు దాదాపు భారీ వర్షం కురున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ అయితే జలమయమయ్యాయి. ఉప్పల్, హబ్సిగూడ, మియాపూర్, గచ్చిబౌలి మార్గాల్లో వివిధ జంక్షన్లలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇటు గచ్చిబౌలి వైపు చూస్తున్నట్టయితే బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ముఖ్యంగా నిన్న శనివారం కాబట్టి ఒక హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పెద్దగా ఉండకపోయినా వాహనదారులు ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి, ఆ టైంలో వీకెండ్ కాబట్టి, ఆఫీసులకు సెలవు కాబట్టి పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా మిగతా ఏరియాల్లో అయితే మాత్రం జోరుగా, అంటే ఒక ట్రాఫిక్ కాదు, వర్షం కూడా జోరుగా వర్షం ఉన్న దాంతో భారీగా ట్రాఫిక్ కూడా ఏర్పడినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఇవాళ కూడా కాసేపట్లో వర్ష సూచన హైదరాబాద్ కి భారీగా ఉన్నందున ముఖ్యంగా ప్రయాణికులు అవ్వచ్చు, అంటే ఏదైనా ఊళ్ళలోకి వెళ్లే వాళ్ళు, వాహనదారులు, ప్రయాణికులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. గత 4 రోజుల నుంచి అయితే మనం చూస్తున్నాం హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం అల్లకల్లలు సృష్టిస్తుంది. మరొకసారి ఇవాళ కూడా హైదరాబాద్ ప్రజలు, నగర వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పటికే చెబుతున్నారు.
ఇటు ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి ఏరియాలు అంటే ఎక్కడ వర్షం కురిసినా కూడా వర్షం కురిసినా కురవకపోయినా కురవని ఏరియాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో వర్షం పడితే అమీర్పేట వైపు కూడా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు చూసాం. ఒక కాడ ట్రాఫిక్ అనేది జామ్ అయితే అది మెల్లమెల్ల మిగతా ఏరియాలకు కూడా ఆ ట్రాఫిక్ ఇంపాక్ట్ కనబడుతుంది. కాబట్టి దయచేసి వర్షం పడే సమయంలో ఎవరు బయటికి వెళ్ళకూడదు, ప్రయాణికులు జాగ్రత్త అంటూ కూడా ఇది జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు కోరుతున్నారు. అయితే కాసేపట్లో వైశాలి దాదాపు 5:30 నుంచి భారీ వర్షం అయితే కురనుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలు కేపీహెచ్పి, కూకట్పల్లి, నిజాంపేట్, జేఎన్టీయు, హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, అలాగే బిహెచ్ఎల్ వరకు అంటే ఇక్కడ కూకట్పల్లి నుంచి బిహెచ్ఎల్ వరకు, అలాగే హైటెక్ సిటీ నుంచి మళ్ళీ ఇటు పటాన్చెరు, హైటెక్ సిటీ నుంచి కోకాపేట్, మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, మణికొండ, అలాగే బయోడైవర్సిటీ, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ఫిల్మ్నర్ వరకు కూడా కాసేపట్లో భారీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మబ్బులు కూడా కమ్మిపోయి దాదాపు చిన్నపాటి చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక జూబ్లీ హిల్స్ లో కూడా దాదాపు 5:30-6 గంటల సుమారులో కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, హిమాయత్ నగర్ వరకు కూడా, పంజాగుట్ట నుంచి హిమాయత్ నగర్, ఖైరతాబాద్ జంక్షన్లు అన్ని కూడా అంటే మనం వరుసగా 4 రోజులు చూస్తున్నట్టయితే భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భాలు చూసాం. సో ఇవాళ మళ్ళీ యథావిధిగా భారీ వర్షం కురవడం నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ, మరొక పక్క జీహెచ్ఎంసీ అధికారులు కూడా కోరుతున్నారు. వైశాలి, అయితే ఈ రోజు సండే అయినా కూడా ఒకవైపు హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుక జరుగుతోంది కదా, మరోవైపు ఈ రోజు భారీగా వర్షం పడితే అసలు పరిస్థితి ఏంటి? గత 3 రోజుల నుంచి కూడా ఎందుకంటే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు కూడా బోనాల పండుగను దృష్టిలో పెట్టుకొని కూడా తగిన ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఎక్కడి కార్యక్రమాలు అక్కడ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే పండగ వాతావరణం కనిపిస్తున్న సందర్భంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం లేకపోయినా కనీసం జాతర అంటే బోనాల జాతర జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇప్పటికే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ట్రాఫిక్ రూట్స్ ను కూడా కొన్ని ఏరియాలో 1 వేలు, కొన్ని ఏరియాల్లో అంటే ఎక్కడికక్కడ రూట్స్ ని ఒక రకంగా అంటే ట్రాఫిక్ పోలీస్ విభాగం కూడా లా అండ్ ఆర్డర్స్ అవ్వచ్చు, అలాగే ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఎక్కడికక్కడైతే ఒక రూట్ మ్యాప్ అయితే క్రియేట్ చేశారు. సో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఒకవేళ వర్షం పడినా పడకపోయినా ఏదన్నా 5-6 గంటల లోపు, సాయంత్రం 5-6 గంటల లోపు కార్యక్రమాలన్నీ ఎక్కడికక్కడ క్లియర్ చేసుకొని అంటే మెయిన్ గా బోనాలను దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. సో ముఖ్యంగా భారీగా వర్షం పడ్డా, కొద్దిపాటి చిన్నపాటి చినుకులు పడ్డా కూడా హైదరాబాద్ లో మనం చూస్తున్నాం వైశాలి. ఎందుకంటే రెగ్యులర్ ఇదే కాకుండా వర్షాకాలమైన కాకుండా ఎప్పుడు ఏ వర్షం పడ్డా కూడా, అర్ధగంట వర్షం పడ్డా కూడా హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైనటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ బోనాల జాతర అని మరొక పక్క ఇటు ఓల్డ్ సిటీ వైపు కూడా, అలాగే ఓల్డ్ సిటీ, లాల్ దర్వాజా, మరొక పక్క ఇటు సికింద్రాబాద్ వైపు కూడా కొన్ని ఏరియాల్లో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి కొన్ని అంటే ట్రాఫిక్ కి సంబంధించిన నియంత్రణలు అయితే ఇప్పటికే చేస్తున్నారు. మరొక పక్క కొన్ని ఏరియాలో 1 వేలు పెడుతూ ఉంటూ కూడా భారీగా జన సందోహం లేకుండా బోనాల జాతరను దృష్టిలో పెట్టుకొని భక్తులందరికీ అలాగే నగర వాసులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఏర్పాట్లు చేస్తూ మరొక పక్క సాయంత్రం 5 గంటల లోపు కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4-5 సుమారులో భారీ వర్ష సూచన నేపథ్యంలో నగర వాసులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు వైశాలి.